ఎన్ని ఆటంకములు వచ్చినా దేవుని కార్యక్రమంలో ఆగవు అనడానికి సరైన ఉదాహరణ ఇది. ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ నెంబర్ 3. ఈ రోజు అయితే సండే. సో మనం మార్నింగ్ రెడీ అయిపోయి చర్చికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సండే అంటే అందరూ డిఫరెంట్ టైప్స్ గా ఎంజాయ్ చేస్తుంటారు, కానీ మనకి చిన్నప్పటి నుంచి కూడా సండే అంటే చర్చికి వెళ్ళి అలవాటు ఉంది. ఇంకా యాజ్ యూజువల్ గా ఈ రోజు సండే చర్చికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వర్షిప్ అంతా కంప్లీట్ అయిపోయాక బయటకి అయితే వచ్చేసాను. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా కానీ వచ్చేటప్పుడు మాత్రం ప్యూర్ గా గుడ్ వైబ్స్ తో బయటకు వచ్చాను అనమాట. అదే వైబ్స్ తో ఇంకా ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇంటికి వెళ్లే దారిలో మధ్యలో ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆగి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కూడా తీసుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకుని మన పనులను ముగించుకుని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం. ఇలా అయితే ఈ సండే మార్నింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ సెక్షన్ కి వచ్చేసి వేలంగిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో నేను మా బ్రదర్ కలిసి స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్లే దారిలో మధ్యలో అయితే ఫుల్ రెయిన్ అనమాట. ఇంకా ఒక పక్కకి ఆగి ఆ వర్షంలోనే రీస్టార్ట్ అయ్యి వేలంగిలో జరుగుతున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రౌండ్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. అక్కడికి వెళ్లేసరికి అయితే సాంగ్స్ పాడుతున్నారు అనమాట. ఈ లోపు వర్షం అయితే ఇంకా ఎక్కువైపోయింది. అయినా సరే ఇటువైపు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆగకుండా అలాగా కంటిన్యూగా జరిగిస్తూనే ఉన్నారు. నిజంగా అయితే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఆర్గనైజ్ చేసిన పాస్టర్ గారు యూత్ టీమ్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత వర్షంలో కూడా వచ్చిన వారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే టెంట్స్ అవి కూడా అరేంజ్ చేశారు. ఇంకా అక్కడ క్రిస్మస్ మెసేజ్ అందించడానికి వచ్చిన పాస్టర్ గారు వర్షంలో నిలబడి వాక్యం చెప్తుంటే ఇంకా మేము కూడా మెసేజ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అలా వర్షంలోనే కూర్చొని ఉన్నాము. ఇంత వర్షం వచ్చినా కానీ సెలబ్రేషన్స్ అయితే ఆపకుండా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే పాస్టర్ గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మేము అందరం కూడా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అప్పటికి కూడా వర్షం తగ్గలేదు. ఇంకా ఎలాగో తడిచిపోయాం కదా అని చెప్పేసి ఇంకా ఆ వర్షంలోనే నానిపోతూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు అనిపించింది అనమాట, ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా కానీ దేవుని కార్యాలు ఆగవు అన్న మాట విన్నాను, కానీ ఇప్పుడైతే నిజంగా రియల్ గా ఈ రోజును చూసాను. సో ఇదనమాట ఈ రోజు వీడియో. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.